కాంగ్రెస్ ఇది అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు, ఈవీఎంల అంశం మళ్ళీ తెర మీదకి తీసుకువచ్చారు. మహారాష్ట్రలో, తెలంగాణలో ఏవైతే కాంగ్రెస్ తప్పులు చేసిందో దాని ఫలితం ఈరోజు హర్యానాలో కనిపించిందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇవి ఎటు దారితీస్తున్నాయి. మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎక్స్క్లూజివ్ లైవ్ ఈ ఫలితాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే నాగేశ్వరరావు సార్. సార్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఎవరు గెలిచారు? చాలా స్పష్టంగా రెండు పార్టీలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. రెండు మ్యాచ్లు జరిగాయి. ఒకటి హర్యానా మ్యాచ్, రెండవది జమ్మూ కాశ్మీర్ మ్యాచ్. హర్యానా మ్యాచ్లో బీజేపీ గెలిచింది క్లియర్గా. మీకు జమ్మూ కాశ్మీర్ మ్యాచ్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. ఓకే, ఈ గెలుపులో మినహాయింపులు ఉండొచ్చు, పరిమితులు ఉండొచ్చు, కానీ చాలా స్పష్టంగా అందులో ఓవరాల్గా చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బీజేపీ. మీకు కాశ్మీర్ మ్యాచ్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలవచ్చు, హర్యానా మ్యాచ్లో బీజేపీ గెలిచింది. కానీ ఈ రెండు మ్యాచ్లు కలిపితే సిరీస్ కదా. అవును, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మళ్ళీ బీజేపీ. సో ఎందుకు అంటే దాని రీజనింగ్ ఏంటి అంటే, హర్యానాలో 10 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇది మామూలు విషయం కాదు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాలేదా అంటే, మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ వేరు, రాష్ట్ర బీజేపీ నేతలకున్న ఇమేజ్ వేరు. అందులో హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించి, లోక్సభ ఎన్నికల ఫలితాల వైఫల్యాన్ని కూడా అధిగమించి బీజేపీ మూడవసారి అధికారంలోకి రాగలిగింది. మీకు హర్యానాలో 2019లో 10కి 10 సీట్లు బీజేపీ గెలుచుకుంది. 2024లో 5 సీట్లకే పరిమితమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. వాస్తవంగా హర్యానా మీకు గుజరాత్ లాగానో, మధ్యప్రదేశ్ లాగానో సాంప్రదాయమైన స్ట్రాంగ్ హోల్డింగ్ కాదు బీజేపీకి. 2014 కన్నా ముందు బీజేపీ ఈజ్ ఏ మార్జినల్ ప్లేయర్. హర్యానా పాలిటిక్స్లో 4th ప్లేస్లో ఉండేది. కానీ 2014లో మోడీ ఫినామినా, హిందుత్వ, జాతీయవాదం, వీటి ప్రభావంతో ఒక్కసారిగా హర్యానాలో ఇనార్గానిక్ గ్రోత్ అంటారు. అంటే ఒక్కసారిగా పైకి వచ్చింది. పైకి వచ్చి తన ఆధిక్యత నిలుపుకుంది. వరస్ట్ సిచ్యువేషన్ అనుకున్న దశలో కూడా తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఈ అధికారంలోకి రావడంలో కూడా ఓటింగ్ను పెంచుకొని అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అది కూడా ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు ఉన్న డేటా ఇంకా మనకు ఫైనల్ డేటా రావాలి. సో అరౌండ్ 2.5%, అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో 36.5% బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి వస్తే ఈసారి అరౌండ్ 39% ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. ఓకే, తర్వాత తన బేసిక్ సోషల్ ఫోర్స్ను బీజేపీ నిలుపుకుంది. అంటే హర్యానాలో జాట్ల రాజకీయ డామినేషన్ చాలా ఎక్కువ. నాన్ జాట్ సోషల్ కోalition బీజేపీ నిర్మించింది అక్కడ. మీరు ఉత్తరప్రదేశ్లో యాదవ్ల డామినేషను, బీహార్లో యాదవ్ల డామినేషన్ ఉంటే నాన్ యాదవ్ సోషల్ కోalition అక్కడ నిర్మించి బీజేపీ ఎలాగైతే యూపీలో అధికారంలోకి వచ్చిందో, బీహార్లో అధికారంలో భాగమైందో, హర్యానాలో కూడా నాన్ జాట్ సోషల్ కోalition. ఇందులో ప్రధానంగా బ్రాహ్మణ్స్, రాజ్పూట్స్, బనియాస్, పంజాబీ కమ్యూనిటీస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మనోహర్లాల్ ఖట్టర్ది పంజాబీ కమ్యూనిటీ, ఖత్రి, అలాగే మీకు ఓబీసీస్, సైనీస్, ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ సైని. సో వీళ్ళందరినీ కలుపుకొని ఒక లార్జర్ సోషల్ కోalition, నాన్ జాట్ సోషల్ కోalition నిర్మించింది. అంటే తన సోషల్ బేస్ను ఇప్పటికీ కూడా బలంగా బీజేపీ 10 ఏళ్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తగిలాక కూడా నిలుపుకుంది. ఈవెన్ వాస్తవంగా 2019 అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బతిన్నది. బీజేపీ సొంతగా అధికారంలోకి రాలేక జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలోకి రావాల్సి వచ్చింది. కానీ 2024కి వచ్చే వరకు సొంతగా అధికారంలోకి రాగలుగుతుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీని కాస్త ప్రో ఇన్కంబెన్సీగా కన్వర్ట్ చేసుకున్న ఒక అద్భుతమైన విజయం బీజేపీకి. ఇది మామూలు విజయం కాదు. అందులో చాలా రాష్ట్రాల్లో బీజేపీ మోడీ ఇమేజ్ను పెట్టుబడిగా పెట్టి గెలుస్తూ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో మోడీ అంతగా ప్రచారం కంపారిటివ్లీ తక్కువ చేశారు. లోకల్ పార్టీ లీడర్షిప్ను నమ్మి వారిపైన బాధ్యత పెట్టి కూడా గెలిచారు. అందువల్ల భారతీయ జనతా పార్టీ హర్యానాలో సాధించిన విజయానికి
అనేక ప్రత్యేకతలు మనకు కనబడుతుంది. అంటే హర్యానా తమ సోషల్ బేస్ను కన్సాలిడేట్ చేసుకోవడమే కాకుండా ప్రత్యర్థి కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ కూడా బీజేపీ సక్సెస్ఫుల్గా చేయించింది. కాంగ్రెస్ ఏంటంటే అక్కడ జాట్, దళిత్, ముస్లిం ఈ 3 కాంబినేషన్లో అధికారంలోకి రావాలని ప్రయత్నించింది. కానీ జాట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమము, రెస్లర్ల పోరాటము, వీటి వల్ల పెద్ద ఎత్తున జాట్లు ఎలినేట్ అయ్యారు బీజేపీ నుంచి అని అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే వచ్చింది. కానీ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది లైవ్లో మాట్లాడే సమయానికి 34 జాట్ డామినేటెడ్ సీట్స్లో 33 జాట్ డామినేటెడ్ సీట్లో 17 సీట్స్లో బీజేపీ లీడింగ్ ఉంది. అంటే ఏ జాట్ కన్సాలిడేషన్ అయితే నమ్ముకొని కాంగ్రెస్ గెలవాలనుకుందో, ఏ జాట్ కన్సాలిడేషన్ వల్ల కౌంటర్ పోలరైజేషన్ జరిగి నాన్ జాట్ కాస్ట్లంతా బీజేపీ వెనకాల ర్యాలీ కాంగ్రెస్ ఓటమికి కారణమైందో, ఆ జాటు ఓట్లు కూడా కాంగ్రెస్ పూర్తిగా తెచ్చుకోలేకపోయింది. అందులో డివిజన్ వచ్చి బీజేపీ కొంత ఓట్ను తీసుకోగలిగింది. అఫ్కోర్స్ కొంత ఐఎన్ఎల్డి, బహుజన్ సమాజ్ పార్టీ, బీఎస్పీ కాంబినేషన్ కూడా 6% ఓటింగ్ వచ్చింది. అంటే వాళ్ళు కూడా కొంత జాట్ దళిత్ ఓటు తీసుకున్నారు. ఈవెన్ దళిత్ ఓటు కూడా, దళితులు ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే వర్మజీ, సార్ దళితులు మీకు 22% ఉంటారు. సో అందులో ప్రధానమైన చీలిక బీజేపీ తేగలిగింది. అందులో అంటే డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అని, అంటే మన దగ్గర మాలా మాదిగలాగా అక్కడ కూడా జాతో నాన్ జాతో దళితుల వర్గీకరణ తీసుకొచ్చి నాన్ జాత ఈ డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్కు 20% రిజర్వేషన్లో 14% అని ప్రతిపాదించి ఒక నాన్ జాతో దళితులు కూడా మొబిలైజ్ చేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా ఫార్వర్డ్ కాస్ట్, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ జాతో దళిత్ కాంబినేషన్తో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, హర్యానాలో ఫార్వర్డ్ కాస్ట్, పంజాబీ కమ్యూనిటీసు, ఎంటైర్ ఓబీసీ వీళ్ళందరి కన్సాలిడేషన్తో పాటు నాన్ జాతో దళితులు కూడా బీజేపీ తెచ్చుకుంది. అంటే తన సోషల్ బేస్ను కాపాడుకుంటూ ప్రత్యర్థి సోషల్ బేస్ను ఛేదించగలిగింది బీజేపీ. అందుకే నేను అన్నది హర్యానాలో బీజేపీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. మళ్ళీ మీరు అడగచ్చు, మరి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అన్నారు కదా, ఎందుకు? అది కూడా రీజన్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడా బీజేపీకి జమ్మూలోనే ఆధిపత్యం. కాశ్మీర్లో ఒక పెద్ద ప్రయత్నం చేసింది, తన ప్రాక్సీస్ ద్వారా, తన చిన్న చిన్న స్ప్లింటర్ గ్రూప్స్ ద్వారా ఎంటర్ కావాలని చూసింది, అది సక్సెస్ కాలే. కానీ జమ్మూలో తన కోర్ బేస్ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ ఇవ్వలేకపోయింది జమ్మూలో. సో ఈవెన్ 2014లో వచ్చిన దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ జమ్మూలో సాధించగలిగింది. అంటే ఓడిపోవచ్చు, జమ్మూ కాశ్మీర్లో అధికారం రాకపోవచ్చు, అధికారం కొరకు పెద్ద ప్రయత్నం చేసింది. జమ్మూలో తన ఆధిపత్యాన్ని పెంచుకొని కాశ్మీర్లో వివిధ రకాల చిన్న చిన్న పార్టీలు, అప్నీ పార్టీ, గులాం నబీ ఆజాద్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, ఇలా కొంతమంది ఇండిపెండెంట్లు, మాజీ మిలిటెంట్లు, వీళ్ళందరినీ పోగేసి ఒక కాశ్మీర్లో కొంతమంది అదర్స్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ కాక ఇతరులకు కొన్ని సీట్లు వస్తే దాన్ని, అలాగే 5 జమ్మూ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ సవరణ చేసి 5 నామినేటెడ్ మెంబర్లు కూడా సృష్టించింది. ఇవన్నీ చేసి జమ్మూలో తన సీట్లు, కాశ్మీర్లో అదర్స్ సీట్లు, 5 నామినేటెడ్ సీట్లు, ఈ 3 కాంబినేషన్తో అధికారంలోకి రావాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు, కానీ జమ్మూలో తన హోల్డ్ మాత్రం రిటైన్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏ రకమైన పోటీ కూడా జమ్మూలో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సీట్లన్నీ కూడా కాశ్మీర్. అంటే క్లియర్గా హర్యానాలో నేను ఇంతదాకా చెప్పినట్లు తన ఆధిపత్యాన్ని చూపెట్టుకోవడమే కాకుండా, అది కూడా 10 ఏళ్ల తర్వాత, జమ్మూలో కూడా 10 ఏళ్ల తర్వాత తన ఆధిపత్యాన్ని పెంచుకోగలిగింది బీజేపీ. అందువల్లనే నేను దాన్ని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అన్నాను. ఇక 3వ పాయింట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ కాశ్మీర్. చాలా క్లియర్గా నేషనల్ కాన్ఫరెన్స్ లాస్ట్ టైం 15 సీట్లు ఉండే, ఇప్పుడు 40 సీట్లకు పెరిగింది. మామూలు విషయం కాదు కదా, 15 to 40 సీట్స్ వచ్చింది. సో కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కాంబినేషన్లో 47లో 44 సీట్స్ వచ్చాయి. అంటే మీకు క్లియర్గా మీకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అండ్ మీకు సిపిఐఎం, ఇండియా కూటమిలో ఇంకా పీడీపీ కూడా ఉంది, కానీ పీడీపీకి అలయన్స్లో పోటీ చేయలే.
ఈ 3 పార్టీలు కలిసి నీకు కాశ్మీర్ వాళ్ళని స్వీప్ చేశాయి. అందువల్ల నేషనల్ పార్టీ ఇక అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది అనుకున్న దశలో ఒక బిగ్ రివైవల్ను నేషనల్ కాన్ఫరెన్స్ చూసింది. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా మోస్ట్ ప్రాబబ్లీ ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు కూడా. సో అందువల్ల నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే, మీకు హర్యానాలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బీజేపీ, ఓవరాల్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బీజేపీ.